జిఎస్టీ ధరల తగ్గింపు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు విత్ నరేంద్ర మోడీ ఫోటో వేస్తున్నారు. ఆయన జిఎస్టీ రిఫార్మ్స్ కోసం తీసుకొచ్చినటువంటి దానివల్లనే. అంటే ఇది మేబీ ప్రభుత్వపు ఒత్తిడి వల్లనే అవుతుంది ఆటోమేటిక్గా. లేకపోతే ఎవరన్నా ఏ కంపెనీ అన్నా తన సంస్థే పెట్టుకుంటుంది కానీ ఉంటుంది. కాకపోతే రేట్లు తగ్గించడానికి ప్రభుత్వం కారణం అన్నటువంటిది చెప్పాలి అని చెప్పుంటారు, అది పెడుతున్నారు అనమాట. లేకపోతే గుడి వెనక గూడు పుటాని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముఖ్య నేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత పన్నాగం హైకోర్టు తీర్పు పేరు చెప్పి 22A1C జాబితాని తప్పించేందుకు ఆదేశాలు. కానీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది 28.35 ఎకరాలకు మాత్రం. మొత్తం 1036 ఎకరాలను తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్కి ప్రభుత్వం లేక ఆలయ ఆస్తుల రిజిస్టర్లో ఏనాం ఎస్టేట్ భూముల పేరిట స్వాహకెత్తనం. ఈ భూముల మార్కెట్ విలువ దాదాపు 1000 కోట్లు. నిషేధ జాబితా నుంచి తొలగిస్తే భూములపై ఆలయానికి అధికారం ఉండదు. అనుమోదారులుగా పేర్కొంటున్న వారు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. దేవుడి భూములకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం వాటిని దారాదత్తం చేసే ఆదేశాలు ఇచ్చింది. వారసత్వంగా వస్తున్న మాన్యాన్ని కాపాడాల్సిన సర్కారే దగ్గరుండి దోచుకునే అవకాశం కల్పిస్తోంది. విలువైన ఆస్తులు కబ్జాకు గురవుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులనే అడ్డుపెట్టుకుని అడ్డగోలు వ్యవహారానికి తెరతీసింది. కళ్ళు మూసుకుని కోర్టు ఆదేశాలను పక్కదారి పట్టిస్తూ 1-2 కాదు ఏకంగా 1000 ఎకరాల ఆక్రమణను ప్రోత్సహిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా తెలివిగా జరుగుతున్నటువంటి దేవాదాయ శాఖ ఆస్తుల దోపిడీ. దేవాదాయ శాఖ భూములు కనుక ఆక్రమించుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా తేల్చి చెప్పినాయి. ఒకవేళ అందులో ఉన్నటువంటి వాళ్ళని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాలకు కనుక అంత ప్రేమ ఉంటే ప్రభుత్వం ఆ డబ్బులు కట్టి అది రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పింది. ఆ డబ్బుల్ని బ్యాంకులో గుడి పేరుని డిపాజిట్ చేసి, అలా కాకుండా ఇప్పుడు దేవుడి సొమ్ముల్ని అప్పనంగా రాసిచ్చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. బహిరంగంగా దేవుళ్ళని దోచుకుంటున్నారు, దేవుడి గుళ్ళని దోచుకుంటున్నారు, దేవుడి గుళ్ళ ఆస్తుల్ని దోచుకుంటున్నారు. ధూప దీప నైవేద్యం, అన్నదానం లాంటి కార్యక్రమాలకి ఆనాడు తమ ఆస్తులని తీసుకొచ్చి భక్తులు ఆలయాలకిస్తే వాటిని ఎంతవరకు ఉద్యోగులు పక్కదారి పట్టిస్తుంటే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దోచుకు తింటున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి మొన్ననే గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి మచిలీపట్నానికి సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి భూమిని ఎలా అయితే మింగేశారో ఇప్పుడు మరొక మింగేస్తున్నటువంటి వ్యవహారం. లేకపోతే మారిషస్